ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామమున ఈ రోజున మన దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆ మనుషుల మధ్యలో ఉన్నటువంటి మనుషులే వారికి కొద్ది అధికారము కానీ కొద్దిగా మాటకి విలువ అనేది ఉంటే ఇక వాళ్ళని పట్టరాదు, ఇక వాళ్ళని మనం పట్టుకోలేము. అంతగా రుబాబు ఏదంటే అహంకారంతో మిడిచిపడతా ఉంటారు. యేసు ప్రభు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడై నుండి యాచన దేవునికి అడుక్కోవడం ప్రతి విషయంలో ఆయన మనకి ఒక మాదిరిగా ఉన్నాడు. దేవుని కుమారుడై నుండి ఎక్కడ కూడా ఇంత రుబాబు కానీ ఇంత అహంకారం కానీ లేకుండా ఆయన మనుషుల మధ్యలో దేవుని కుమారుడిగా ఉండి దైవాంశ సంభూతుడిగా ఉండి ఈరోజు చెప్పుకుంటారుగా మనుషులయ్యుండి ఏసు ఒక్కడ బీకినం అనుకోండి ఇట్లాగా చేయి పెట్టుకుంటారు. వాడు మనిషే కదా, మనిషే. ఆ మనిషి దేవునిలాగా ఫీల్ అయిపోయి ఇక భూమి మీద నిలబడలేని విధంగా ఆ రుబాబు అనేది, ఆ గర్వం అనేది కనపడతా ఉంటుంది. యేసు ప్రభు వారు దేవుని కుమారుడయ్యుండి మనుషులు ఎంతగా ఆయనకి చిత్రహింసలు కలగజేసినా సరే ప్రతిస్పందించడానికి ఆయన మనుషుడు కాదు కదా, దేవుడు. కాబట్టి మనుషులందరినీ కూడా క్షమించండు. ఒక మనిషికి దెబ్బ తగిలితే ఎంతటి సురుకు ఉంటుందో, నొప్పి ఉంటుందో ఆ నొప్పి అనుభవిస్తానే మనుష్య రీతిగా మన మధ్యలో ఆయన సంచరించిండు కదా, శరీరాన్ని ధరించుకొని. ఆ నొప్పిని అనుభవించే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే మనుషులని క్షమిస్తూ ఉన్నాడు. ఇంతటి దైవమైనటువంటి దేవుడు, ఇంతటి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను కలిగినటువంటి క్రీస్తు మన మధ్యలో ఒక మాదిరిగా ఉండి మనకి ఆయన యొక్క జీవితము ఒక మార్గంగా, ఒక ఏదంటే ఇప్పుడు మనకు వినపడేటువంటి మాట ఇన్ఫ్లుయెన్సర్ అంటే ప్రభావితం చేయగలిగినటువంటి వాళ్ళంట. ఎవరిని ప్రభావితం చేస్తారో తెలియదు. ప్రభావితమైనటువంటి మనిషి బాగుపడతాడో లేకపోతే ఆగమవుతాడో కూడా తెలియదు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ ఇచ్చే తీరా ఆ ఇన్ఫ్లుయెన్సర్ జీవితాలు వెలుగులోకి వచ్చేంత వరకు వాళ్ళ గురించి మనకు తెలియదు. ఆ చీకట్లో వాళ్ళు చేసేటువంటి దందా ఉంటుంది కదా, ఆ వ్యాపారం ఉంటుంది కదా, చీకటి పనులు ఉంటాయి కదా, అవి బయటకు వచ్చేంత వరకు వాళ్ళు అసలు రంగు బయటపడరు. అప్పుడు దాకా ఇదే మాట ఉపయోగించుకొని జనాల మధ్యలో వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటారు. యేసు ప్రభు పరిశుద్ధుడైనటువంటి దేవుడై ఉండి ఆయన జీవితం ద్వారా మనకి ఒక సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. అది కూడా ఆయన రక్తము చేత కడగబడినటువంటి మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఆ జీవితాన్ని మనం గమనించి ఆ జీవితం ప్రకారంగా మనము నడుచుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఈ రోజున ప్రభు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈరోజు ఉపవాస వాక్య ధ్యానంలో భాగంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకోలేను. దేవుని కుమారుడై ఉండి కష్టాలు వచ్చినప్పుడు దేవునికి విధేయత ఎట్లా చూపించాలి, దేవునికి ఎలాగ మనము లోబడి ఆ శ్రమలోనే ఓర్పు అంటారు కదా, అది కలిగి సహనంతో ఆయనను వెంబడించడం నేర్చుకున్నాడు.
మరి సాక్షాత్తు దేవుని కుమారుడే, దైవాంశ సంభూతుడే దేవుని యొక్క మార్గాన్ని ఈ రీతిగా అవలంబిస్తే నరమాతృలమైనటువంటి మనము రక్త మాంసాలలో నుంచి మనుషుని యొక్క ఇహలోకపరమైనటువంటి నొప్పి, బాధ వీటిలో నుంచి బయటపడి ఆయన యొక్క లక్షణాలని అలవర్చుకోవాలి. శ్రమలో విధేయతను నేర్చుకోవాలి. మనకొచ్చేటువంటి ప్రతి శ్రమ కూడా మనకొక జీవితాన్ని కట్టుకునేదిగా ఉంటుంది. క్రీస్తునందు ఉన్నటువంటి వారికి శ్రమలు ఎట్లా ఉంటాయి అంటే జీవితాలని కట్టుకునే విధంగా ఉంటాయి. చాలా మంది ఏమవుతారంటే ఆ శ్రమకి, ఆ వచ్చేటువంటి ఆ కష్టానికి, ఎదురుపడేటువంటి ఆ మాటకి ఏమవుతారంటే నీరు కారిపోతారు. అంటే వారికి ఉన్న విశ్వాసం అంతా కూడా నీరు ఆవిరైపోతుంది, కనపడదు. అప్పుడు దాకా దేవుని గురించి గట్టిగా నిలబడ్డ వాళ్ళు ఆ తర్వాత ఆవిరి ఎలాగైతే అయితే కనపడకుండా పోతుందో వారి విశ్వాసం కూడా ఆ తర్వాత చూద్దామన్నా కానీ ఆ మాట కానీ ఆ ప్రవర్తన కానీ మనకు కనపడదు చూద్దామన్నా కానీ. క్రీస్తు ప్రకారంగా మనము నడుచుకుంటా ఉన్నప్పుడు ఈ జీవితంలో ఎదురయ్యేటువంటి ఈ శ్రమలు అనేవి మనకి ఆశీర్వాదానికి, అలాగనే మన జీవితము దీవించబడటానికి ఒక కారణంగా ఉండాలి. నాకు వెనుకటి రోజుల్లో ఇటువంటి శ్రమలు ఎదురుపడ్డాయి. అంటే ఇప్పుడు లేవా అంటే ఉన్నాయి, లేకుండా లేవు. ఆ వెనక ఎదురుపడినటువంటి ఆ కష్టానికి, ఆ బాధకి తట్టుకొని ఉండటం వల్ల ఆ తర్వాత దేవుని మేలు చూసి ఆ వెనుక ఉన్నటువంటి ఆ నొప్పి ఉంటుంది కదా, మర్చిపోయినా. ఆ నొప్పిని మర్చిపోయాను. ఆ నొప్పి ఉంటే ఉండను. ఆ నొప్పిని మర్చిపోయాను కదా, అప్పుడు ఉంది కదా నొప్పి, ఉంటే ఉండను. ఇప్పుడు దేవుని ఈ మేలు ఉంది కదా, ఈ మేలు చాలు. ఈ కృప, ఆయన చూపేటువంటి ఈ యొక్క దీవెన అనేది, ఆయన ఇచ్చేటువంటి ఈ ఆశీర్వాదం అనేది, దాని ద్వారా వచ్చే ఈ ఆశీర్వాదం అనేది ఇదే చాలు. అట్లా అనుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజమే చెప్తా ఉన్నాయి ఆ పరిస్థితి. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి క్రీస్తే మరణం అయ్యేంతగా శ్రమపడి విధేయతను కలిగి ఉన్నాడు. మరణం అయ్యేంతగా విధేయతను నేర్చుకున్నాడు. మన జీవితాలు ఒకసారి చూసినట్లయితే చూడండి, పరిస్థితులు వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల తారుమారైతా ఉన్నాయి. క్రీస్తు నందున్నటువంటి వారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రీతిగా జీవించాలి. కానీ కొద్దిమంది ఏమైతా ఉన్నారంటే ఈ రీతిగా కాకుండా మరొక రకంగా జీవితాల్లో నిలదొక్కోలేకపోతా ఉన్నారు. సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. అందులో ఒక వచనం ఉన్నది, 19వ అధ్యాయము 16వ వచనం. ఆజ్ఞను గైకొనివాడు తన్ను కాపాడుకొనివాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఎవరైతే ఉంటారో చస్తారు. ఆజ్ఞను గైకొంటే తనను తాను కాపాడుకుంటాడు. ఈ క్రైస్తవ జీవితం అనేది ఆకాశము కింద మనుష్యునికి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప పరీక్ష. మామూలుగా లోకస్తులకి మనిషి జీవితమే ఒక పరీక్ష అని అందరూ భావిస్తూ ఉంటారు. ఈ పరీక్షలో నెగ్గాల, నిలదొక్కుకోవాలా, అన్నిటికీ తట్టుకొని ఉండాలి, ఇట్లా అనుకుంటా ఉంటారు. క్రైస్తవ జీవితం అనేది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఒక ఆశీర్వాదం అని అనుకోవచ్చు, అలాగనే ఒక పరీక్షగా కూడా భావించవచ్చు. దీనిలో మనము నెగ్గినట్లయితే, నిలదొక్కున్నట్లయితే, కాపాడుకోవటమే కాకుండా మనల్ని మనము ఆజ్ఞని గైకొంటే మనల్ని మనం కాపాడుకోవటమే కాకుండా ఆశీర్వదించబడదు.
ఆశీర్వదించబడతాం. అలాగనే ఆ అజాగ్రత్తతో ఉన్నామనుకోండి, చస్తారు. ఆయన ఆజ్ఞని పాటించలేదనుకోండి, చస్తారు. నిన్నటి రోజునే వాక్యం చెప్పుకున్నాం. దేవుని ధర్మశాస్త్రము మనుషునికి ఇవ్వబడినటువంటి జీవించటానికి అవకాశం ఇవ్వబడినటువంటి ఒక పరిశుద్ధ గ్రంథం. నువ్వు జీవించాలనుకుంటున్నావా? నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? అయితే ధర్మశాస్త్రాన్ని పాటించు. అనగా ఇప్పుడు క్రీస్తుని నీవు కలిగి జీవించు. నీవు ఈ క్రీస్తుని కలిగి జీవించినట్లయితే నీవు బ్రతుకుతావు. నిన్ననే చెప్పుకున్నావు. ఈ ఆజ్ఞను ఎవరైతే అజాగ్రత్తగా చెవులో పెట్టుకోవాల్సినటువంటి దాన్ని, చెవులో నుంచి హృదయంలో భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి దాన్ని గాలికి అప్పచెప్పారనుకోండి, జీవితం కూడా గాలికి కొట్టుకుపోతుంది. జీవితం కూడా గాలికి కొట్టుకొని పోతుంది. యేసు ప్రభు వారి వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ఏం చేస్తా ఉన్నాడంటే, స్వార్థ చెప్పుకుంటా పోతా తన యొద్ద ఉన్నటువంటి శిష్యుల యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితిని, భౌతిక స్థితిని ఒక కంట కనిపెడతానే వాళ్ళని సంరక్షించుకుంటా పోయింది. ఆయన దగ్గరకు వచ్చేటువంటి పబ్లిక్, ఆ ప్రజల గురించే కాదు, ఆయన నిత్యము ఆయనను కనిపెట్టుకొని ఉంటారు చూడండి, ఆ శిష్యుల యొక్క జీవితాలను కూడా ఆయన కాపాడుకుంటా పోయింది. ఆ స్థితి అనేది దేవుని ద్వారా అనుగ్రహించబడ్డారు. శిష్యులు దేవుని ద్వారా క్రీస్తుకు అనుగ్రహించబడినటువంటి శిష్యులనే ఆయన కాపాడుకోలేకపోతే, సంరక్షించుకోలేకపోతే బయట నుంచి వచ్చినటువంటి వారిని ఏ రీతిగా కాపాడగలుగుతాడు? అదే యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తా ఉన్నాడు. లూకాసు వార్త 22:31 సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుంది. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. యేసు ప్రభు వారు సీమోను తోటి చెప్తా ఉన్నారు. అంటే ఈ సీమోను విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో సాతానుకి దగ్గర అయ్యేటువంటి పరిస్థితి తలెత్తుతా ఉన్నది. ఆ గడియలో క్రీస్తు ఏం చేస్తా ఉన్నాడంటే, దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవునిని యాచిస్తా ఉన్నాడు. ప్రార్థన చేయాలిగా. ఎంత గొప్ప పాస్టర్ అయినా సరే, గొప్ప సేవకుడైనా సరే, దేవుని వద్ద యాచన చేయకుండా, అడగకుండా ఏ రీతిగా పెద్ద పాస్టర్ అవుతుంది? యేసు ప్రభువే దేవుని చేత నియమించబడినటువంటి మనుషుల యొక్క రక్షణకు కారణమైనటువంటి క్రీస్తే దేవునికి ప్రార్థిస్తా ఉన్నాడు. మరి మిగిలినటువంటి వారు కూడా ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన చేయటం ద్వారా ఆయన మరణము నుంచి తప్పించబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఉంటది, 5వ అధ్యాయంలో 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. ఏమైందంట? యేసు ప్రభు వారు దేవుని దృష్టికి ప్రియమైనటువంటి సేవకునిగా, మనుషుని యొక్క ప్రాణానికి ఉత్తరవాదిగా ఉంటావు. ఎందుకు ఏదన్నా ఈవెంట్లో పాల్గొని పెద్ద కప్పు తీసుకొని వచ్చిందా? యేసు ప్రభు వారు ఏమన్నా గొప్ప కార్యాన్ని ఏమైనా జరిగించిందా? మిగిలినటువంటి మనుషులందరికీ పేరు వచ్చేటట్లుగా ఏమైనా చేసిందా? ఏమీ చేయాల. దేవుడు ఏదైతే ఇష్టపడ్డాడో దానినే ఆయనకు అనుకూలంగా శరీరధారి అయి ఉన్న దినములలో, అనగా మరణానికి, పునరుద్ధానానికి ముందు ఆయన మనుష్య రీతిగా ఉన్నటువంటి, మనుషులుగా జీవించినటువంటి ఆ పరిస్థితుల్లో దేవునికి కన్నీళ్లతోనూ మహారోదనముతో
అంటే రోదించి కన్నీటితోటి తనను మరణము నుంచి రక్షింపగలిగినటువంటి దేవునికి యాచనలను ప్రార్థనలను సమర్పించి దేవునికి ఇష్టడుగా దేవునికి అంగీకరించబడే స్థితిలో క్రీస్తును మనము కూడా ఈ పనులు చేయాల్సిందే, యాచించాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే. శరీరధారిగా ఉన్న దినములన్నీ కూడా ఆయనకు లోబడి ఆయన మాత్రమే మనలని ఏ సమస్యలో నుంచైనా ఏ పరిస్థితిలో నుంచైనా తప్పించగలిగిన దేవుడు. ఆ దేవునికి మనల్ని మనము అప్పగించుకొని ప్రార్థన చేయాల్సిందే క్రీస్తులాగా. అప్పుడే కదా మనకి జీవితం గురించి అవగాహన వచ్చేది. జీవితంలో మనము ఏ రీతిగా దేవునికి ఎలాగ లోబడి జీవితాన్ని ఆయనలో కట్టుకొని ఒక స్థితికి హెచ్చించబడేది. ఇవన్నీ గైకుంటేనే, వీటన్నిటిని అనుసరిస్తేనే ఒకనొక స్థితికి ఆయన ద్వారా మనము రప్పించబడతాం. ఈ రోజున క్రీస్తు శరీరధారిగా ఉండి అన్ని కార్యాలు జరిగిస్తే దేవుని చేత మరణము నుంచి తప్పించబడి ఈ రోజున మృత్యుంజయుడు, మనుషుని యొక్క రక్షకుడు, మనుషుని యొక్క ఆత్మకి శరీరానికి ఆయన ఉత్తరవ. క్రీస్తు యొద్దకు ఎవరన్నా వచ్చారా? ఆయనకి యేసు ప్రభు ఉత్తరవాది. మన పక్షంగా స్టాండ్ తీసుకుంటాం, అంటే మన పక్షంగా దేవుని ముందే నిలబడతాం. ఈ మనిషి నా మనిషి అయినా ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి కెపాసిటీ, సామర్థ్యం క్రీస్తుకి దేవుని ముందు ఉంది. క్రీస్తుకి దేవుని ముందు ఈ సామర్థ్యం ఉంది. మనము ఆయన పక్షంగా నిలబడి ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ మన జీవితాలను కట్టగలిగినటువంటి దేవునికి ఉపాసించి ప్రార్థిద్దాం. సర్వోన్నతుడు అని తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా ఇదిగో నాయన చెప్పబడినటువంటి వాక్యములు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటి ఫలింపచేయమని, ప్రతి ఒక్కరి జీవితాలను తండ్రి పరిశీలన చేసుకొని పరిశుద్ధత యందు తండ్రి క్రీస్తుని పోలి శరీరధారిగా ఉన్న దినములను క్రీస్తు ఏ రీతిగా తండ్రి ప్రార్థనలు యాచనలు సమర్పించి నీవు మాత్రమే మరణము నుంచి, సమస్యల నుంచి, భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించగలిగిన దేవుడు అని ఎంచి నీకు తండ్రి తన యొక్క విధేయతను కనపరిచి అంగీకరింపబడే స్థితిలో ఏ రీతిగా క్రీస్తు నడుచుకొని ఉన్నాడో అదే రీతిగా తండ్రి ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క మనుష్యుడు తండ్రి క్రీస్తుని పోలి నడుచుకొని మీ పక్షముగా నిలిచి మీ చేత అంగీకరించబడే విధంగా వారి జీవితాలను తండ్రి కట్టుకొనిలాగున మీ కనికరమును, మీ కృపను మీ బిడల మీద కుమారుపరిచేయమని ఈ ఉపవాస విన్నపాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వాదకరంగా మార్చమని మరక్షకుడైనటువంటి యేసు నామంలో ప్రార్థించి వేడుకొని చెవులాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.